హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాస్లో ఎగ్జాంపుల్ సమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఏ షాప్ కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1 రూపీ బై సెల్లింగ్ 1 పెన్. 1 పెన్నుని సెల్లింగ్ చేశానంటే 1 రూపీ ప్రాఫిట్ వస్తుందంట. And incurs to a loss of 40 paise per pencil while selling pencils of his old stock. సో ఓల్డ్ స్టాక్లో ఉన్న పెన్సిల్స్ని మనకు సేల్ చేస్తే 40 పైసా అనేది మనకు పెన్సిల్స్ లాస్ వస్తుందంట ఎవ్రీ పెన్సిల్కి. సో ఫస్ట్ వన్ దాంట్లో ఇన్ ఏ particular month he incurs a loss of 5 rupees. In this period, in sold 45 pens. How many pencils did he sell in this period? సో మనకు 45 పెన్స్ సేల్ చేశాడంట ఆ మంత్లో. ఓకే, సో సేల్ చేసిన అతనికి 5 రూపీస్ లాస్ వచ్చిందంట. అంటే అతను ఎన్ని పెన్సిల్స్ సేల్ చేసి ఉంటాడు అంటే 45 ఈచ్ పెన్నుకి 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది కదా. అప్పుడు మనకు ఆ 45 into 1 అప్పుడు ఏమవుతుంది, 45 రూపీస్ ప్రాఫిట్ రావాలి. బట్ అతనికి 45 రూపీస్ ప్రాఫిట్ రాకుండా 5 రూపీస్ లాస్ వచ్చింది. అంటే ఆ 45 కూడా పోయాయి, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా 5 రూపీస్ లాస్ వచ్చింది. చూద్దాం. సో ఎలా వచ్చాడు, profit earned by selling 1 pen. How much? 1 rupee. Profit earned by selling 45 pens. 45 into 1, 45 rupees. Okay. Total loss given 5 rupees and minus 5. Profit earned on pens plus loss incurred on pencils. Total loss. And the minus 5 minus 45 minus 50. అంటే ఆయనకు minus 50 రూపీస్ ఆ మంత్లో ఒక మంత్లో లాస్ వచ్చింది. అంటే ఆ రూపీస్ని ఇప్పుడు పైసెస్లలో కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే పెన్సిల్స్ కదా, అమ్మితే 40 పైసా వచ్చింది. అంటే ఇది పైసా ఉన్నప్పుడు ఇది మనము పైసెస్లలో కన్వర్ట్ చేసుకోవాలి. 50 into 100 అప్పుడు 5000 minus 5000 రూపీస్, 5000 పైసెస్. ఈ minus 5000 డివైడెడ్ 40 చేయాలి. అప్పుడు మనకేమొస్తుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. 4 టేబుల్లో 500 ఎక్కడ ఉంటుంది, 125 పెన్సిల్స్ వస్తాయి. సో అతను ఆ మంత్లో 125 పెన్సిల్స్ సేల్ చేశాడు. అందుకే ఎవ్రీ పెన్సిల్కి 40 పైసా లాస్ వస్తుంది. కాబట్టి మనకు ఆ మంత్లో 5 రూపీస్ లాస్ వచ్చింది అని. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమిచ్చాడు, ఇన్ ద నెక్స్ట్ మంత్ హీ ఎర్న్స్ నైదర్ ప్రాఫిట్ నాట్ లాస్. ఇంకో నెక్స్ట్ మంత్లో ఏమైంది, అతనికి లాస్ రాలేదు, ప్రాఫిట్ కూడా రాలేదంట. సో ఎన్ని సేల్ చేసి ఉంటాడు, ఇఫ్ హీ సోల్డ్ 70 పెన్స్. 70 పెన్స్ సోల్డ్ చేస్తే ఎన్ని పెన్సిల్స్ సోల్డ్ చేసి ఉంటాడు. ఓకే, 70 పెన్స్ అంటే 70 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టే కదా. 70 రూపీస్ని మనము కన్వర్ట్ చేయాలి పైసెస్లలో. 7000 పైసెస్, 70,000 పైసెస్, 7000 పైసెస్ డివైడెడ్ minus 40. సో 0 క్యాన్సిల్. అప్పుడు 175 పెన్సిల్స్ని అతను సేల్ చేశాడు. అప్పుడు అతనికి ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. ఓకే, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ సమ్. నౌ ఎక్సర్సైజ్ 1.7లో సేమ్ ఇలాంటి సమ్సే ఉంటాయి మనకు. ఓకేనా. సో ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 15 క్వశ్చన్స్. 15 క్వశ్చన్స్ని మనకు ఎగ్జామ్లో ఇచ్చారంట. 4 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్కి 4 మార్క్స్ అంట. అలాగే -2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్. -2 మార్క్స్ ఏమో ఇన్కరెక్ట్ ఆన్సర్కి వస్తుందంట. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, భారతి అటెంప్ట్స్ ఆల్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. అంటే ఎన్ని క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్. బట్ ఓన్లీ 9 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. 9 ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయి అంట. మరి 15లో 9 అంటే ఎన్ని ఉంటాయి, ఇంకా 6 ఇన్కరెక్ట్ అవుతాయి. వాట్ ఈజ్ హర్ టోటల్ స్కోర్? అప్పుడు
9 ఆన్సర్స్ కరెక్ట్ అయినప్పుడు 9కి ఎన్ని వస్తాయి, అలాగే 6కి ఎన్ని తగ్గుతాయి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హీమా అటెంప్ట్ ఓన్లీ 5 క్వశ్చన్స్. ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసింది. ఆ అటెంప్ట్ చేసిన వాటికి అన్ని కరెక్ట్ అయిందంట. సో ఆల్ ఆర్ కరెక్ట్. హౌ మెనీ మార్క్స్ డిడ్ దే స్కోర్? హౌ మెనీ మార్క్స్ డిడ్ దే స్కోర్? సో మనము దాన్ని ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్సర్సైజ్ 1.7. ఓకే, సో క్లాస్లో టోటల్ ఎన్ని క్వశ్చన్స్? 15 క్వశ్చన్స్. ఓకే, దాంట్లో కరెక్ట్ ఆన్సర్స్కి 4, రాంగ్ ఆన్సర్స్కి -2. భారతి ఎన్ని అటెంప్ట్ చేసింది? ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది, బట్ దాంట్లో 19 మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. సో భారతి స్కోర్డ్ for correct answers. ఎంత వచ్చాయి కరెక్ట్ ఆన్సర్స్కి? ఎంత నాన్న? 9 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది కదా. 9 into 4, 9 4s are 36. మరి భారతి ఇన్కరెక్ట్ అని రాసింది. భారతి స్కోర్డ్ ఫర్ incorrect answers. How much? ఇక్కడ 9 అయిపోయాయి. 10, 11, 12, 13, 14, 15. సో 6 ఇన్కరెక్ట్. 6 into -2, 6 2s are 12 అంటే -12. సో అప్పుడు భారతి టోటల్ స్కోర్ ఎంత? భారతి టోటల్ స్కోర్ how much? 36 minus 12. So 4, 3 minus 1, 2, 24 marks. ఓకే, ఇది ఫస్ట్ వన్. దాంట్లో మళ్ళీ సెకండ్ సొల్యూషన్ ఉంది కదా. సెకండ్ సొల్యూషన్, వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్ హీమా attempt only 5 questions and all correct. ఓకే, సో హీమా ఇక ఇన్కరెక్ట్ ఎలాగూ లేవు కదా, ఆమె స్కోరే వచ్చేస్తుంది. హీమా స్కోర్డ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ హౌ మచ్? ఓన్లీ 5 కదా. 5 into 4, 5 4s are 20. సో టోటల్ స్కోర్ ఎంత ఆమెది? టోటల్ స్కోర్ ఇంకా ఈ మిగతా అటెంప్ట్ చేయలేదు ఇన్కరెక్ట్ ఉండడానికి, 20 మార్క్స్. ఓకే, సో 20 మార్క్స్ హీమాకు వచ్చాయి, అలాగే భారతికి 24 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్, ఏ సిమెంట్ కంపెనీ earns a profit of 9 rupees per bag of white cement sold. సో సిమెంట్ కంపెనీ ఉంటుంది కదా, దాంట్లో ఎవ్రీ వైట్ సిమెంట్కి 9 రూపీస్ ప్యాకెట్ సోల్ చేస్తే 9 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంట. అండ్ ఏ లాస్ ఆఫ్ 5 రూపీస్ పర్ బ్యాగ్ ఆఫ్ గ్రే సిమెంట్. వైట్ సిమెంట్ సేల్ చేసినేమో 9 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, అదే గ్రే సిమెంట్ సేల్ చేస్తే 5 రూపీస్ లాస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ద కంపెనీ సేల్స్ 7,000 bags ఆఫ్ వైట్ సిమెంట్. ఓకే, వైట్ సిమెంట్ని సేల్ చేశాడంట. అండ్ 6,000 bags ఆఫ్ గ్రే సిమెంట్ ఇన్ ద మంత్. వాట్ ఈజ్ ఇట్స్ ప్రాపర్టీ ఆర్ లాస్? సో అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని అడుగుతున్నాం. సో సెకండ్ వన్లో ఫస్ట్, సో ఎవ్రీ సిమెంట్ వైట్ సిమెంట్ సేల్ చేస్తే ఎంత వచ్చింది? వైట్ సిమెంట్
white cement sold for చేస్తే ఏమొచ్చింది? వైట్ సిమెంట్ సోల్డ్ ఫర్ ప్రాఫిట్ హౌ మచ్? 1 bag sold 1 bag for profit. How much? 9 rupees. అదే గ్రే సిమెంట్ సోల్డ్ చేస్తే ఏమొచ్చింది? సోల్డ్ 1 bag for loss. How much? 5 rupees. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వన్ వైట్ సిమెంట్. టోటల్ వైట్ సిమెంట్ ఎన్ని కంపెనీ సేల్ చేసింది? ద కంపెనీ సేల్స్ bags of white cement. How much? 7,000. ఓకే, అంటే 7,000 ప్రాఫిట్ అయితే వచ్చినప్పుడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 7,000 ఇంటూ 9. 7 9 జా 63,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మరి గ్రే సిమెంట్ కూడా సేల్ చేశాడు కదా. గ్రే సిమెంట్ సేల్స్ బ్యాగ్స్ ఆఫ్ గ్రే సిమెంట్ సేల్స్ హౌ మచ్? 6,000. సో లాస్ ఈజ్ ఈక్వల్ 6,000 ఇంటూ 5. 5 6 30. ఓకే, 5 6 30. సో 30,000 లాస్ వచ్చింది. ఇక్కడ 63 ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 30 లాస్ వచ్చింది. సో టోటల్గా అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? సో ఇట్స్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఎందుకు 33,000 మైనస్ 30,000 చేసామంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిటే ఎక్కువ ఉంది కదా, అంటే అది ప్రాఫిటే వచ్చిందంటే 33,000 మైనస్ 30,000 ఈజ్ ఈక్వల్ 33,000 రూపీస్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఇఫ్ మస్ట్ సెల్ టు have neither profit or nor loss? If the number of grey bags sold is 5,400. So number of bags ఎన్ని గ్రే సిమెంట్ 5,400 వచ్చాయి. ఓకే, సెకండ్ వన్ ద నెంబర్ ఆఫ్ గ్రే సిమెంట్స్ హౌ మచ్? గ్రే బ్యాగ్స్ 5,400. మరి లాస్ ఎంత అయినట్టు? లాస్ ఈజ్ ఈక్వల్ 5,400 ఇంటూ 5. సో 5,400 ఇంటూ 5 చేస్తే 5 0 0, 5 0 0, 5 4 20, 5 5 25, 26, 27. 27,000 లాస్ వచ్చింది గ్రే సిమెంట్ సోల్ చేస్తే. అతనికి ఆ మంత్లో లాస్ రావద్దు, అలాగే ప్రాఫిట్ కూడా రావద్దు. అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్స్ని సేల్ చేయొచ్చు అని. సో అప్పుడు ప్రాఫిట్ కూడా మనకు 27,000 రావాలి. సో ప్రాఫిట్ ఆల్సో 27,000 ఓన్లీ. That means no loss or no profit. అంతే కదా, లాస్ 27,000 వచ్చినప్పుడు ప్రాఫిట్ కూడా 27,000 వస్తే అప్పుడు అతనికి లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు. సో మనకు ఎనీ వైట్ సిమెంట్ని మనకు సేల్ చేయొచ్చు. సో 27,000
డివైడెడ్ 9. ఎందుకు అంటే వైట్ సిమెంట్ ఇది ప్రాఫిట్ ఎంత 9 కదా ఈచ్కు. సో 9 3s are 27. 9 0s are 0, 9 0s are 0. So 3000. So the number of white cements any white cements సేల్ చేసినాయి 3000. Okay, so this is the answer. Okay, so ఈ సెకండ్ సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 3 సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.